రామకృష్ణపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్ బాబు మాట్లాడుతూ, పట్టణంలోని నిరుపేద విద్యార్థులకు మా అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే అసోసియేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించడానికి తన సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫైడ్ మిషన్లు అందజేస్తామని పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు. ఈరోజు రామకృష్ణపూర్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో మేమందరం కలిసి ఒక సంస్థను 7 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ సంస్థ పేరు ఆర్కేపీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్. దీంట్లో అధ్యక్షుడిగా మెయిన్గా నేనున్నా. నాతో పాటు మా టీం, మా తమ్ముళ్ళు, అన్నలు పలు విధాలుగా పనిచేస్తున్నటువంటి ర్యాంకులలో సిఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఒకటే కుటుంబ సభ్యుల లెక్క ఉండి ఏదైనా మన రామకృష్ణపూర్ పుట్టిన ఊరిలో మేము కూడా ఎంతో కష్టపడి ఎన్నో రిస్క్ చేసి కూడా ఈ జాబ్లోకి వచ్చినాం. మాకు ఆ కష్ట సుఖాలు, ఆ బాధలు అన్నీ మాకు తెలుసు కాబట్టి పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మన ఊర్లో రామకృష్ణపూర్లో కొన్ని సందర్భాలలో హాస్పిటల్ విషయం అయితేంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితేంది, వేరే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మేము సాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ జ్యోతినగర్ సంబంధించి గర్ల్స్ స్కూల్లో పిల్లలకు మేము సంస్థ పెట్టి 7 సంవత్సరం సందర్భంగా 7 రకాలైనటువంటి స్టేషనరీ బుక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మేడం వాళ్ళ అదేవిధంగా పిల్లలు కూడా మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈరోజు చూసిన దాంట్లో పిల్లలకు ఆ వాటర్ ఇక్కడ బాగాలేదని చెప్పారు. దాన్ని బట్టి మేము కూడా అందరం కలిసి మళ్ళీ పిల్లలందరికీ కూడా ఒక వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇద్దామని ఒక మాట ఇచ్చాము. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా రామకృష్ణపూర్లో ఎవరికైనా ఆపదలకు సాయం చేస్తాం. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనురాధ, పోలీస్ అసోసియేషన్ సభ్యులు స్వప్న, శ్రీనివాస్, రాజ్ కుమార్, రాజు, సతీష్, రామ్, శ్రీధర్, అక్కపల్లి మల్లేష్, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499933303 9989497898.